నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నా పేరు చిరంజీవి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ శాంతి భద్రతలకు తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ముఖ్యంగా ఈ నెల 10న ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటనకు వస్తున్న తరుణంలో క్షేత్రస్థాయిలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. రాజకీయ విమర్శలు కాస్త భౌతిక దాడుల వైపు మళ్లడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు కరీంనగర్ వేదికగా బీఆర్ఎస్ బీజేపీ మధ్య పచ్చిగడ్డి వేస్తే బగ్గుమంటుంది. తనపై హత్యాయత్నం జరిగిందని రేవంత్ రెడ్డి, బండి సంజయ్ కలిసి తనను లక్ష్యంగా చేసుకున్నారని కౌశిక్ రెడ్డి ఆరోపించారు. అయితే కేటీఆర్పై చేసిన అనుచిత వ్యాఖ్యలను ప్రశ్నించినందుకే తనపై రౌడీ షీటర్లతో దాడి చేయించారన్నారు కౌశిక్ రెడ్డి. కార్యాలయాన్ని ధ్వంసం చేయడంతో పాటు పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ప్రధాని మోదీ పర్యటనకు ముందు జరుగుతున్న ఈ పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇప్పుడు ఇదే అంశంపైన మనం ఈ డిబేట్లో చర్చిద్దాం. రైట్, మనతో పాటు డిబేట్లో పాల్గొంటున్నారు అనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు. సార్ నమస్కారం అండి. ఇప్పుడు వస్తుంది సార్. నమస్కారం అండి రామ్మోహన్ రావు గారు. నమస్కారం అండి. రైట్, అయితే మనం చూసుకుంటే తెలంగాణలో సిద్ధాంతపరమైన విమర్శలు పోయి భౌతిక దాడులు పెరగడం, అదేవిధంగా భవిష్యత్ రాజకీయాలకు ఎలాంటి సంకేతాలు ఇస్తుందంటారు? సంజయ్ గారు, రాజకీయాల్లో శాశ్వత శత్రువు, శాశ్వత మిత్రుడు ఉండాలి. అట్లాగే శత్రువులు కాకుండా పోటీదారులుగా భావించినప్పుడు ఈ సమస్య రాదు. రాజకీయాల్లో ఎప్పుడు కూడా తమ సిద్ధాంతాలు లేకపోతే తన రాజకీయ పార్టీ ఆలోచనలు వాటికి ప్రతిబింబించాలి, కానీ ఇట్లా వ్యక్తిగతంగా ఏది బాడీ షేమింగ్ చేయడం సరైనది కాదంటున్నాం. ఎవరు చేస్తే తప్పే అంటున్నాం. అట్లాగే మాదక ద్రవ్యాల విషయంలో ఈ మధ్యన చూస్తున్నాం మనం, టెస్టులు చేయించుకోండి అందరూ అంటున్నారు. మరి ప్రజలకు కూడా అనుమానం వస్తుంది. ఇట్లా ఒకరి మీద చిరంజీవి, మన కేటీఆర్ మీద ఇటు పక్కన కాంగ్రెస్ వాళ్ళు, అట్లాగే బీజేపీ వాళ్ళ మీద మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళు ఆరోపించే క్రమం చూసుకుంటే ఈ బాడీ షేమింగ్ కూడా అంటున్నాను. నేను స్పష్టంగా చెప్తున్నాను. ఎందుకంటే రాజకీయ నాయకులు అందరూ మరి మాదక ద్రవ్యాలకు అలవాటు దుర్మార్గం అంటున్నారు. ఇవాళ భౌతిక దాడులు ఆయన మాటలు తప్పే, భౌతిక దాడులు చేసి అంతకంటే తప్పంటే రెండు తప్పే. తప్పుకు తప్పు, ఒప్పు ఎప్పుడు కాదు. ఒక విధంగా దానికి సమాధానం చెప్తే ప్రజల విజ్ఞప్తి విడిచిపెడితే అయిపోలేదు. నిజంగా చెప్పిన ఆయన బట్టతలకు మోకాటికి బోడగుండుకు చేసినట్టు బట్టతల ఉంటే మరి తమ్మాకులో గంజాయి పెట్టుకుని తింటున్నాడు అనే మాట తప్పు కదా. ఆ తప్పు మాటకు తప్పు సమాధానం మాటలతోనే ఇవ్వాలి, కానీ ఇంకోటి ఏం లేదు. చేతంతో చూపించారు. ఓ రకం చెప్పారంటే ఇది సరైనది కాదు. చూస్తున్నాం నిన్న బెంగాల్లో, నిన్న కాక మొన్న ఎలక్షన్ రిజల్ట్స్ వస్తే 2 రోజుల్లో ఎంత హింస చూస్తున్నాం. బీహార్ గురించి, బెంగాల్ గురించి చెప్పుకునే వాళ్ళం ఇప్పుడు మన తెలంగాణ గురించి ఇటువంటి దుర్మార్గం చెప్పుకునే పరిస్థితి వచ్చింది. సిగ్గు చేయడం అంటున్నారు. అందరూ కూడా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ క్రమశిక్షణ పాటించాలి, స్వీయ నియంత్రణ పాటించాలి. మాటలు జవాబు అయినా సరే, కనీసం కానీ మాటలు పోయినా ఇప్పుడు చేతలకు వస్తున్నది. ఇది తెలంగాణ నిజంగా రాజకీయ వర్గాలకు, రాజకీయ పార్టీలకు అవమానం అంటున్నారు. స్పష్టంగా ఇది ఆయన అన్న మాటలను పూర్తిగా ఖండిస్తున్నాను. దానికి వీళ్ళు చేసిన చేతలు అంతకంటే దుర్మార్గం అంటున్నాను. ఈ రెండు తప్పే. రైట్ అండి. రైట్, ఇప్పుడు మనతో పాటు పల్లె రామచంద్ర గారు, టీపీసీ స్పోక్ పర్సన్ గారు జాయిన్ అవుతారు. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. మిత్రులందరికీ నమస్కారం. రామ్మోహన్ రావు గారికి అందరికీ నమస్కారం. సార్ వన్ సెకండ్ సార్. అదేవిధంగా మనతో పాటు ఉన్నారు బీజేపీ స్పోక్ పర్సన్ గా ప్రభా గౌడ్ గారు. మేడం నమస్కారం అండి. నమస్తే అండి. రైట్, రామచంద్ర గారు మీరు కంటిన్యూ చేయండి. నిజానికి రాజకీయంలో కూడా ఇంత అంటే ప్రతి ఒక్కరు కూడా ఒక నిగ్రహంతో ఒక మనసులో ఇబ్బంది కలగకుండా మాట్లాడాల్సిన పరిస్థితి ఉంది. ఫస్ట్ ఎవరు మాట్లాడినా కానీ వాళ్ళు అన్ని రకాలుగా ఆలోచన చేసి బాడీ షేవింగ్ అంటే వ్యక్తిగతంగా, పర్సనల్ గా కించపరిచే రకంగా మాట్లాడడం జరిగింది. అది ఆ రోజు మన కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు. అదే రకంగా ఇప్పుడు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారు కూడా మాట్లాడడం అంటే అది ఫస్ట్ తప్పు. ఎందుకంటే వాళ్ళు వ్యక్తిగతంగా మాట్లాడడము, ఈ రకంగా మాట్లాడడము, నువ్వు అనుకుంటే కావాలనుకుంటే ఛాలెంజ్ చేయండి. మామూలుగా మాట్లాడడానికి నీకు మాట్లాడుతున్న డిఫరెన్స్ ఉంటుంది. అంటే అంటే కొంచెం గట్టిగా ఇబ్బందికరంగా మాట్లాడే బదులు నువ్వు రిక్వెస్ట్ గా మనం అందరం కూడా న్యాయంగా ప్రజలకు సంబంధించి జవాబుదారులుగా ఉన్నాం కాబట్టి ప్రతి దానికి జవాబుదారుగా ఉండి మనము ఈ ఛాలెంజ్ చేద్దాము, ఈ రకంగా చేద్దాము అనే రకంగా మాట్లాడాలి. కానీ బట్టతల, గుట్కా, అది అనే రకంగా మాట్లాడాల్సిన వ్యక్తిగతంగా అది నిషేధిత పదార్థం కాదు.
పాలు తిన్నా గుట్కా తిన్నా కానీ నువ్వు గంజాయిని వాడంటే నీకు ఏదైనా ఇబ్బంది ఉండి నువ్వు మాట్లాడాలనుకుంటే డ్రగ్స్ టెస్ట్ కి ఇంతకు ముందు గ్రీన్ టెస్ట్ అందరము ఇంతకు ముందు రేవంత్ రెడ్డి గారు కూడా ఛాలెంజ్ చేయడం జరిగింది. అంతకు ముందు కూడా కొన్ని విషయాలలో కూడా మామూలుగా మాట్లాడింది. ఫస్ట్ కౌశిక్ రెడ్డి గారు రఫ్ గా మాట్లాడడం, వ్యక్తిగతంగా దూషించే రకంగా మాట్లాడడం అనేది తప్పు. అదే రకంగా కేటీఆర్ కూడా కొన్ని సందర్భాలలో విచ్చలవిడిగా మాట్లాడుతున్నారు. అది దాని కారణానికి 2-3 కారణాలు తెలిసిపోతున్నాయి ఇప్పుడు. ఎందుకంటే ఉనికిని చాటుకోవడానికి కూడా కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులను కూడా మాట్లాడుకోవడం ఉంటుంది. ఎందుకంటే పరిస్థితుల్లో ముందు మేము అంటే పోటీతత్వంలో ఇప్పుడు బీజేపీకి, తర్వాత కవితకు, బీఆర్ఎస్ కు ఇంకా కొన్ని సంబంధాలతో అంటే కొన్ని పార్టీలకు ఏంటంటే మేము ఉన్నామని చెప్పుకోవడానికి మీరు బతుక ముఖంలో ప్రశ్నతో వచ్చి విచ్చలవిడిగా మాట్లాడుతారు. మాటలు అదుపు తప్పే రకంగా ఉండొద్దు, మాటలు కూడా దూషించే రకంగా ఉండొచ్చు. నేను కూడా అడుగుతున్నాను, ఏదంటే మీరు ఛాలెంజ్ చేద్దాము, ప్రతి ఒక్కరు కూడా ఛాలెంజ్ చేద్దాము, కల్చర్ పెరిగిపోతుంది. దానికోసం నువ్వు రాలేకుంటే ప్రజలు ఎమ్మెల్యేల అందరం పోదాము, ఎంపీల అందరం పోదాము, ఈ రకంగా పోదాము, అట్లా అనేది ఒక వార్డ్ లాగా మా ముందు మాట్లాడుతూ ఒక పద్ధతి ఉంటుంది. అయిన మాటలు అనేది రొచ్చగొట్టడానికి ఉంటుంది. అది ఫస్ట్. సెకండ్, వీళ్ళు భౌతిక దాడి చేయడం అనేది ఇంకా ఘోరమైన పరిస్థితి. ఎందుకంటే మనకి ఇంతవరకు కూడా ఇలాంటిది తెలంగాణ రాష్ట్రంలో జరగలేదు. వేరే రాష్ట్రంలో ఇప్పుడు ఇంతకు ముందు తమిళనాడు, కర్ణాటక, తర్వాత ఇంకా వేరే రాష్ట్రంలో బీహార్ అక్కడిక్కడ ఉండే, నిన్న మొన్న జరిగిన బీహార్ లో కూడా ఒక మర్డర్స్ కూడా అంటే అది పూర్తిగా ఏంటంటే అరాచకంగా జరుగుతుంది. అంటే ఈ రకంగా చేయడం అంటే బీజేపీ కార్యకర్తలు చేయడం అనేది కూడా చాలా సీరియస్. దాని మీద కఠినంగా చర్యలు తీసుకోవాలి, లీగల్ గా చర్య తీసుకోవాలి. మేము విజువల్ చూసినప్పుడు అక్కడ ఉన్న పోలీసు వ్యవస్థను కూడా పక్కకు తోసేసే రకంగా ఉన్నారు. వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇది ఆయన మాట్లాడిన దానికంటే ఇది ఎక్కువ విషయం. ఎందుకంటే ఆ రకంగా భౌతిక దాడులకు రావద్దు. వాళ్ళు ఎవరు చేసినా, వాళ్ళు డైరెక్ట్ వచ్చినా, బ్యాక్ సైడ్ నుంచి బీజేపీకి సంబంధించిన నేతలు ఉన్నా, బండి సంజయ్ గారు ఉన్నా, ఇంకెవరున్నా కానీ కొంతమంది కూడా ఏంటంటే నాయకుల కోసానికి ఈ మధ్యలో చూస్తున్నాము, తమిళనాడు అక్కడ ఇక్కడ ఆ నాయకుడు ఓడిపోతే ఇక్కడ చావడానికి, గొంతుకొచ్చుకోవడానికి, చేతులు కోసుకోవడానికి, కళ్ళు తీసేసుకోవడానికి కొంతమంది ఒక సైకో లాగా ఉన్నాయి. కొంతమంది కార్యకర్తలు, అభిమానులు, అంటే అవార్డు కూడా నేను అన్నాను, వీరాభిమానులకు ఆ రకంగా కూడా ఉంటుందని కోరుకుంటున్నాము. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ఏమైనా చేస్తే ఎవరికి నష్టం? మా కుటుంబాలకు సంబంధించి నష్టం జరుగుతుంది, వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి నష్టం జరుగుతుంది, వాళ్ళ పిల్లలకు సంబంధించి నష్టం జరుగుతుంది. ఏదేమైనా కానీ భవిష్యత్తులో ఇది జరగద్దని కోరుకుంటూ మేము చూస్తున్నాము. ఈ రోజు బీజేపీతో వాళ్ళ ఆ రకంగా ఉంటే 2008-9 లో వాళ్ళు పొత్తు పెట్టుకొని ఎలక్షన్ పోలేదా? భవిష్యత్తులో కూడా ఉండరనే కూడా ఆలోచన కూడా లేదు. అది ఏమైనా కానీ ఏదో క్షణిక ఆవశ్యంతో ఈ రకంగా చేసుకోవడం అనేది తప్పు. సమాజంలో మేము ఖచ్చితంగా చెప్తున్నాము, ఇకపై కఠిన చర్యలు తీసుకోవాలి. మాట్లాడడం తప్పు. తర్వాత దాడి చేయడము, కార్యకర్తలు దాడి చేయడం అనేది చాలా సీరియస్ గా తీసుకోవాలి. వాళ్ళకు చట్టం ఉంది, చట్టం ప్రకారం శిక్ష ఉంటది. కానీ పోలీసు వ్యవస్థ కూడా అక్కడ ఉండి వాళ్ళు అంటే కొంతమందిని కూడా వాళ్ళు ఇంతకు ముందు లాగా ఇంతకు ముందు అంటే వాళ్ళు కూడా కట్టెలతో గురపాఠం చెప్పే రకంగా ఉంటుండే. కానీ వాళ్ళ రిక్వెస్ట్ పూర్తిగా బతిలాడుకుంటూ తీసుకెళ్తున్నారు. అది వాళ్ళ పరిస్థితి. అంటే తప్పదు, ఎందుకంటే చట్టం అనేది, చట్టంలో మార్పులు చేర్పులు అనేది జరిగినాయి. కాబట్టి ఈ విజువల్స్ ప్రకారం మాత్రము వాళ్ళు భౌతిక దాడికి రావడం అనేది 100% తప్పు. ఎందుకంటే ఆయన ఒక వ్యక్తి ఉంటే ఆ టెన్షన్ లో ఏం చేసినా చేయగలుగుతారు. మరి ఆ రకంగా తయారయ్యేది అంటే బీజేపీ సంస్కృతి ఉందా? మరి ఎక్కడ లేదు. ఇప్పటి వరకు అయితే జరగలేదు తెలంగాణలో, భవిష్యత్తులో కూడా జరగదని రిక్వెస్ట్ చేస్తున్నాము. ముఖ్యంగా ఇక్కడ ఏమైతుందంటే ప్రతి ఒక్కరు కూడా తమ ఆదులను, తమ మాటలను అదుపులో పెట్టే రకంగా ఉండండి. మేము కూడా మాట్లాడవచ్చు, ఇచ్చి కూడా మాట్లాడవచ్చు. ఆ మాటలను కూడా ఒక పద్ధతిగా తీయండి. అది సామరస్యంగా, న్యాయబద్ధంగా, అంటే ఇంకోరికి ఇబ్బంది కలగకూడదు. తప్పు చేసిన వాళ్ళకు సూటిగా మాట్లాడండి. తప్పు ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. మనకి ఎట్లా ఉన్నదో ఇంకోళ్ళని విమర్శించేటప్పుడు కూడా సద్విమర్శ చేయాలని, దుర్విమర్శ చేసే పద్ధతి మానుకోవాలని ప్రతి ఒక్క నాయకుడికి, ప్రతి ఒక్క పార్టీ వాళ్ళకు, ముఖ్యంగా సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మాట్లాడాలి. ఎందుకంటే రెచ్చగొట్టడం అనేది ప్రతి ఒక్కరికి జరుగుతుంది. కొన్ని విషయాలలో కొంతమంది నాయకులు హరీష్ రావు గారు పెట్రోల్ డబ్బా మోసుకొని అగ్గిపేట దొరకకుండా ఆయన ఎంతమంది చావు కాకుండా అదే రకంగా ఇండైరెక్ట్ గా మాట్లాడి, ఇండైరెక్ట్ గా చేసి ఆ రకంగా చేసే పనులు మాత్రం చేయొద్దు. కార్యకర్తలకు ముఖ్యంగా మీరు కార్యకర్తలు ఫస్ట్ మీ గురించి ఆలోచన చేసుకోండి. ఏదో నాయకుడి కోసం మీరు కూడా
ఏదో బట్టలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అంటే నేను ఏంటంటే ఆయన గురించి మీరు ముందుకు పోయి అనవసరంగా కేసులకు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇది తప్పు అని వాళ్ళ మీద దాడి చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, వాళ్ళ మీద చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నానండి. రైట్ అండి. ప్రభాకర్ గారు, తెలంగాణలో సిద్ధాంతపరమైన విమర్శలు పోయి ఇలా భౌతిక దాడులు జరగడం భవిష్యత్తు రాజకీయాలకు ఎలాంటి సూచన ఇస్తుంది? అదేవిధంగా రామచంద్ర గౌడ్ గారు చెప్పిన విధంగా బీజేపీ ఇలా దాడులు చేయడం కరెక్ట్ కాదు, ఈ దాడులను ఆపుకోవాలి, ఈ దాడుల రాజకీయాలు ఆపితే ఫ్యూచర్ బాగుంటుంది రాజకీయాలకి అని చెప్పేసి చెప్తున్నారు. దీనిపై మీరేం చెప్తారు? సంస్కారం లేకుండా ప్రవర్తించింది ఎవరండి? అంటే మొదలు వాళ్ళు ఎట్లా మాట్లాడినా పర్వాలేదు, మేము ఏం చేసినా పర్లేదు అని అనుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఒక కేంద్ర మంత్రిపై పార్లమెంట్ సభ్యుడి పైన ఇట్లాంటి మాటలు మాట్లాడడం అనేది ఎంత సంస్కారం లేకుండా ఉన్నది అనేది మనకు కనిపిస్తుంది క్లియర్ గా. అది అసలు సంస్కారం అనేది లేనిది కంప్లీట్ గా బిఆర్ఎస్ పార్టీ డిఎన్ఏ అన్నది మనకి క్లియర్ గా తెలుస్తుంది ఈ విషయం మీద. ఆయన కరీంనగర్ గడ్డపైన పుట్టి ఆయన అంచెలంచెలుగా ఎదిగిన నాయకుడు. ఆయన డైరెక్ట్ గా వీళ్ళందరిలాగా వచ్చేసి పార్టీలో ఏ పార్టీ అయితే ఆ పార్టీ కొండు వేసేసుకొని వచ్చేసిన నాయకుడు కాదు. ఆయన కింద స్థాయి నుంచి పైకి వచ్చి గల్లీ నుంచి ఢిల్లీ దాకా వెళ్ళిన నాయకుడు. అలాంటి నాయకుడు షూ పాలిష్ కూడా చేయడానికి పనికిరాని వ్యక్తి కౌశిక్ రెడ్డి. అసలు ఈయన మాట్లాడుతున్నాడే డ్రగ్ టెస్టులు చేయించుకోవాలని. గత 10 ఏళ్లలో డ్రగ్స్ ని ఎవరు అండర్ లో వ్యవహరిస్తున్నారు చెప్పండి? ఈ 10 ఏళ్లలో బిఆర్ఎస్ పార్టీ ఏ విధంగా డ్రగ్స్ ని ఎంకరేజ్ చేస్తుందో ప్రతి ఒక్కరికి తెలుసు. ఇట్లాంటి మాటలు మాట్లాడే ముందు ఇలాంటి వాళ్ళు అసలు మానసిక స్థితి బాగుందా లేదా అన్నది మాకు అనుమానం వస్తుంది. ముందు వాళ్ళ మానసిక స్థితి చెక్ చేసుకునే టెస్ట్ అనేది వాళ్ళు చేయించుకుంటే చాలా మంచిగా ఉంటుందని మా ఉద్దేశం. ఎందుకంటే ఇది చిత్తశుద్ధి లేని మాటలు. వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు వీళ్ళకి అర్థం కావట్లేదు. వీళ్ళకి ఇప్పుడు పదవి లేదు, వాళ్ళ ప్రభుత్వం లేదు, ఫ్రస్ట్రేషన్ లో ఏం మాట్లాడాలో కూడా అర్థం కాని పరిస్థితులు ఉన్నారు. ఇలాంటి వాళ్ళు రోడ్ల మీద తిరగకూడదు, బయటికి రాకూడదు. బయటకు వస్తే ఇలాంటి పిచ్చి పిచ్చి వాగుడు మాట్లాడితే ఎవరైనా చొప్పించుకుంటే పరిస్థితి వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మేము కూడా చేతులు కట్టుకొని కూర్చున్న పరిస్థితులు పోయినాయి. ఎంతసేపు మమ్మల్ని అంటే మేము ఎంతసేపు అహింసావాదంగా మేము మాట్లాడుతున్న కొద్దీ వీళ్ళు మా మీదకి రెచ్చిపోతూ ఉన్నారు. అంత అవసరం ఉందా? రాజకీయం అంటే రాజకీయంగా చెయ్యాలి. నువ్వు ఏం మాట్లాడాలి? నీకు అభివృద్ధి కావాలా, అభివృద్ధి గురించి మాట్లాడు, అంతవరకే. కానీ ఇట్లాంటి డ్రగ్ టెస్టులు చేయించుకోవాలి మీరు ఇట్లాంటి మాటలు దేనికి మాట్లాడుతున్నారు? ఆయన స్థాయి ఏంటి, నీ స్థాయి ఏంటి? ఒక కేంద్ర మంత్రి మీద నువ్వు ఇట్లాంటి మాటలు మాట్లాడే స్థాయి నీకుందా? అసలు నీకు లేదు. అలాంటప్పుడు ఇట్లాంటి మాటలు మీరు ఎట్లా మాట్లాడతారు? అసలు మనం ఏదైనా మాట్లాడే ముందు ఒకసారి ఆలోచన అనేది అంటే ఈయనకి ఏంటంటే ఈ కౌశిక్ రెడ్డి ఈ మధ్య మేము చూస్తున్నాం కదా, ఈయనకి పబ్లిసిటీ పిచ్ ఎక్కువ ఉంది. పెద్ద పెద్ద నాయకుల్ని కేంద్ర మంత్రులు ఏమైనా మాట్లాడితే ఆ పబ్లిసిటీ స్టంట్లతోని పేపర్లోకి రావచ్చు, మీడియాలోకి రావచ్చు, నేనే హల్చల్ అవ్వచ్చు, అలాంటి నాటకాలన్నీ కూడా వీళ్ళు చేస్తున్నారు. ఆ మధ్యన గుడి దగ్గర జాతరలో కూడా అంతే కదా, గుడి దగ్గర పోలీసులతో వివాదం చేశాడు ఈయన పోలీస్ స్టేషన్ లో. అంటే ఈయన కావాల్సింది ఏంటంటే పబ్లిసిటీ కోసం ఎంత నీచ మాటలకైనా దిగజారిపోతారు, ఏం చేయడానికైనా దిగజారే మనుషులు టిఆర్ఎస్ పార్టీలో ఉన్నారు అన్నదానికి నిదర్శనం ఇవి. సో వీళ్ళు ఇట్లా మాట్లాడుతుంటే మేమెందుకు ఆగుతామండి? మేము అంత ఒప్పుకోం కదా. మేము దేనికి ఒప్పుకుంటాం? వాళ్ళు ఏం మాట్లాడినా ఒప్పుకోవడానికి ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించే అంత స్థితిలో మేము లేము. మేము కూడా మాటకి మాట చెప్పే పరిస్థితిలో మేము ఉన్నాం. అంతేగాని ఎప్పుడైనా ఆ సంస్కారం లేకుండా మాట్లాడడం అనేది ఖచ్చితంగా తప్పు. ఒక పార్టీ ఉంది, ఇప్పుడు నీ బిఆర్ఎస్ పార్టీ నుంచి నువ్వేం మాట్లాడాలి? మీకు అభివృద్ధి జరగలేదా, నువ్వు దాని గురించి మాట్లాడు. ఇంకేమైనా కావాలా దాని గురించి మాట్లాడు. అది వ్యక్తిగత విషయాల గురించి పర్సనల్ గా మాట్లాడాల్సిన అవసరం అనేది ఆయనకి లేదు. అలా అంతవరకు వాళ్ళు మాట్లాడితే మేము కూడా మాటల్లో చాలా మాట్లాడాల్సి వస్తుంది. వాళ్ళ మాటలకే హద్దుండవు, మా మాటలకే హద్దుండవు. కాబట్టి కొంచెం బయట మనం సోషల్ మీడియాలో ఇప్పుడు అందరూ చూస్తారండి, ఎవరు కౌశిక్ రెడ్డి ఏం చేస్తున్నాడు, బండి సంజయ్ గారు ఏం చేస్తున్నారు, అందరూ చూస్తారు. సో చూసేటప్పుడు ఏ నాయకుడి గురించి మనం ఎట్లా మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి. నోరు ఉంది కదా, మైక్ ఉంది కదా, ఇష్టాసారంగా నోటుకు వచ్చినట్టు మాట్లాడేస్తామంటే ఎవ్వరు ఊరుకోరు. రాళ్ళు ఇచ్చుకుంటే పరిస్థితి వాళ్ళందరూ వాళ్ళే తెచ్చుకుంటారు. అందరూ కూడా లేదు. రైట్ మేడం, రైట్. సరే, అదేవిధంగా మనతో పాటు బీఆర్ఎస్ లీడర్ మల్లెపాక యాదగిరి గారు వచ్చారు. సార్ నమస్కారం అండి. నమస్తే సార్, ప్రభాకర్ గారు చెప్పిన విధంగా దీనిపైన మీరేం చెప్తారు? అంటే బీఆర్ఎస్ వాళ్ళు ఆయన యొక్క కౌశిక్ రెడ్డికి పాపులారిటీ పిచ్చి ఉంది,
ఏం చేయడానికైనా ఏం మాట్లాడకైనా దిగజారిపోతారని అనడం, అదేవిధంగా ఈ దాడులు భవిష్యత్ రాజకీయానికి ఎలాంటి మలుపు ఇస్తాయంటారు, మీరేం చెప్తారు సార్? యాదగిరి గారు. మీకు ఛానల్లో ఉన్న వారికి స్వతంత్ర ప్రేక్షకులకు నమస్తే. వాయిస్ వస్తుందా? వస్తుంది సార్. హలో వస్తుంది సార్, ఇప్పుడు హలో వస్తుంది. వస్తున్నదా? ఓకే. ఇప్పుడు ఈ రోజు జరిగిన దాడి ఎవరు చేసిరు, ఎందుకోసం చేసిరు, అది ఫస్ట్ బీజేపీ నాయకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటది. మొన్న ఒక సాక్షాత్తు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గారి ఇంటికి కూతవేటు దూరంలో ఒక జ్యువెలరీ షాప్ లో దొంగతనం జరిగిందని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టిండొచ్చు. ఒకవేళ అక్కడ ఆ సందర్భాన్ని బట్టి మీరు ఎమ్మెల్యేలుగా క్యాంప్ ఆఫీసుల మీద దాడి చేయడం అంటే మీరు దేన్ని ప్రోత్సహిస్తున్నారు? ఇప్పుడు సోదరు చెప్తున్నది దాడికి ప్రతి దాడి చేస్తామని చెప్పేసి, ఆ దాడులకు ప్రతి దాడులు మేము చేయాలనుకుంటే బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అలాంటి దాడులు చేయాలనుకుంటే ఈ రోజు బీజేపీ పార్టీ బతికి బట్టగట్టేదని అనండి. ఇప్పుడు రాజకీయ కక్షలు కాదు మనకు కావాల్సింది. జరిగిన సందర్భం ఏంది? మీరు హోంశాఖ సహాయ మంత్రి గారు అయి ఉండి రేవంత్ రెడ్డి గారితో కుమ్మక్కయి రేవంత్ రెడ్డి గారి సహకారంతో బీఆర్ఎస్ పార్టీ ఆఫీసుల మీద దాడి చేయడం అంటే, ఇప్పుడు అక్కడ మీరు విజువల్ వేస్తున్నారు, అక్కడ పోలీసుల దగ్గర ఏమీ లేదు, కానీ మీరు మీరు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే చేయించేసుకొని దాన్ని కూడా బీజేపీ పార్టీపై పులుకునే పరిస్థితి మాకు తెలియదు. మీ గురించి మా మీద నెపాల మట్టం పెట్టాలని చెప్పేసి మీరు నాన్నగారు మాట్లాడుతున్నారు. కౌశిక్ రెడ్డి అన్ని కౌశిక్ రెడ్డి చేస్తాడు. కౌశిక్ రెడ్డికి ఏంటంటే మార్నింగ్ అయితే పేపర్ లో కౌశిక్ రెడ్డి పేరు రావాలి. కౌశిక్ రెడ్డి ఏదో పెద్ద నాయకుడు, మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు. మేడం ఒక్క నిమిషం అండి, ప్రభాకర్ గారు విన్నాను. మనం మాట్లాడేది ప్రజలకు అర్థం కావాలి. మీరు చెప్పండి, నా తర్వాత మీరు ఏం మాట్లాడతారో మాట్లాడండి. నేను మిమ్మల్ని ఎక్కడ విమర్శిస్తలేరు, మీరు చాలా మాట్లాడినా కూడా నేను విమర్శిస్తలేరు. అక్కడ జరిగింది ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అయితే వీడియోలు కనబడుతున్నాయి కదండి. మీరు ప్రభుత్వం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కదా, కేంద్ర హోంమంత్రి ఉన్నారు కదా, అక్కడ రాష్ట్ర ప్రభుత్వం మీ చోటేబాయి బడేబాయి ఇద్దరు కలిసే ఉన్నారు కదా. మరి మీరు చేయండి, విజువల్స్ తోటి వాళ్ళ వీడియోలు సేకరించండి, అరెస్ట్ చేయండి. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల బీజేపీ కార్యకర్తలు మేడం ప్రభాకర్ గారు 1 సెకండ్ అండి. కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏం చేస్తుంది? మీరు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు కదా, రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించండి. అక్కడ ఉన్న వాళ్ళందరూ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను మీరు చెప్తున్నారు కదా, చూపించండి, లోపలేయండి, వారందరినీ లోపలేస్తే బీజేపీ బీఆర్ఎస్ తెలుస్తుంది కదా. మనం మాట్లాడేటప్పుడు ఆలోచన చేయాలి. ఒకవేళ నిజంగా కౌశిక్ రెడ్డి గారు వినండి ప్రభు గారు, తర్వాత మీరు ఏమైనా మాట్లాడండి, నేను వింటాను. స్టేట్మెంట్ కన్ఫ్యూజ్ చేయకండి. మీరు బీజేపీ దాడులు చేసిందని మీకు బీజేపీ చేసిందా బీఆర్ఎస్ చేసిందా? అక్కడ వీడియోలు ఉన్నాయి కదా, వీడియోలు పట్టుకోలేరా? కేంద్ర హోంశాఖ మంత్రి రాష్ట్ర ప్రభాకర్ గారు 1 సెకండ్ అండి. ప్రభాకర్ గారు 1 సెకండ్. మీరు మొత్తం వినకుండా మీరే మాట్లాడితే ఎట్లా? దానికి నేను ఏమంటున్నా, మీరు మాట్లాడేటప్పుడు నేను ఎక్కువ ఏం మాట్లాడలేదు. నేను మాట్లాడిన తర్వాత మీరు ఏం మాట్లాడారో మాట్లాడాలి. అరే ఇప్పుడు నేనేమంటున్నా, అక్కడ వీడియోలు విజువల్స్ మన మీడియాలో కనబడుతున్నాయి, మనందరం చూస్తున్నాము, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ చూస్తున్నారు. అక్కడ కర్రలు పట్టుకొని వచ్చింది బీఆర్ఎస్ కార్యకర్తలని మీరు అంటున్నారు. ఒకవేళ బీఆర్ఎస్ బీజేపీ మీ ప్రభుత్వం మీ చేతిలో ఉంది కదా, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించండి. బీజేపీ అయితే లోపలేయండి, పార్టీలకు సంబంధం లేదు. దాడి చేసినాడు తప్పే చేసాడు కాబట్టి అందరినీ లోపలేమని చెప్పండి. అప్పుడు తెలుస్తుంది ఏ పార్టీ కార్యకర్తలు. కౌశిక్ రెడ్డి గారు ఇలా అన్నారు అలా అన్నారు అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు రేపు మీ ప్రధానమంత్రి చెప్పండి, ఎవరు ఇస్తారు? కౌశిక్ రెడ్డి గారు అక్కడ బండి మీద దాడి జరిగింది నేను అనడం కాదండి, మీరు చూస్తున్నారు కదా, అందరం చూస్తున్నాం కదా, తెలంగాణ సమాజం చూస్తుంది కదా. మీరు బీజేపీ వాళ్ళు మీకు అసలు అది మీరు కనబడతలేదా, మీకు వినబడతలేదా? ఇప్పుడు రేపు మీ ప్రధానమంత్రి వినండి, రేపు మీ ప్రధానమంత్రి గారు హైదరాబాద్ వస్తున్నాడు. ప్రభ గారు ఒక్కసారి వినండి. మీ ప్రధానమంత్రి గారు, భారత ప్రధానమంత్రి గారు, మీ నాయకుడు మోడీ గారు
హైదరాబాద్ వస్తున్నాడు. హైదరాబాద్ వచ్చేటప్పుడు ఇలాంటి అల్లర్లను మీరు ప్రోత్సహిస్తున్నారా? నిన్న కాక మొన్న పశ్చిమ బెంగాల్లో ఒక మీ బీజేపీ పార్టీ గెలిచిందనగానే టీఎంసీ ఆఫీసుల మీద వాళ్ళ కార్యకర్తల మీద దాడులు జరుగుతున్నాయి. ఈ రోజు మోడీ గారు వస్తున్నారంటే బీఆర్ఎస్ పార్టీ క్యాంప్ ఆఫీసుల మీద బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద దాడులు జరుగుతున్నాయి. ఇదేనా మీ సంస్కృతి? చెప్పండి. అది కాదు కదా, ఏదైనా జరగనివ్వండి. కాదు, మీరే దాడులు చేపించేసుకొని మా మీద చెప్తున్నారని మేమంటున్నాం. కౌశిక్ రెడ్డి గారు అక్కడ ఏదైతే ప్రశ్నించిండో దానికి మీరు సమాధానం చెప్తారా? మీ పార్టీ తరఫున సమాధానం చెప్తారా? ఆయన ఏమన్నాడు? ప్రతి మాటకు కేటీఆర్ గారు పెద్ద పెద్ద నాయకులు ఎవరు పట్టించుకోరండి. కేంద్ర మంత్రులు ఎవరు కూడా కౌశిక్ రెడ్డిని పట్టించుకునే పరిస్థితి లేదు. మా పార్టీ తరఫున నేనేమంటున్నాము, మీ పార్టీ తరఫున మీరేం మాట్లాడుతున్నారో, మీరు కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారో దానికి మేము సమాధానంగా చెప్తున్నాము. మేము మా నాయకు ఒకటి వినండి, బండి సంజయ్ గారిని రేవంత్ రెడ్డి గారిని కూడా మీరు డ్రగ్ టెస్ట్ కి రమ్మనండి. కేటీఆర్ గారు కూడా వస్తారు అని చెప్పి ఆయన చెప్తున్నాడు. వస్తారు, మా నాయకుడిని రమ్మని మీరు ఎన్నోసార్లు చెప్పారు కదా. మీ బండి సంజయ్ గారు చెప్పారు కదా, కాంగ్రెస్ వాళ్ళు చెప్పారు కదా. మీరిద్దరు ఉమ్మడి ప్రభుత్వమే నడుస్తుంది కదా. ఇక్కడ డబుల్ ఇంజన్ సర్కారే. రేవంత్ రెడ్డి గారు మోడీ గారు ఇద్దరు చోటే బాయ్ బడే బాయ్ అన్నా తమ్ముడు అని నడిపిస్తారు కదా ఈ ప్రభుత్వాన్ని. కేవలం మీరు పేరు రంగుకు మాత్రం కాంగ్రెస్ రంగు పూసుకున్నారు. కానీ మీరు చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ లో ఇక్కడ మోడీ గారి ఆదేశాల మేరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తున్నది. ఈ తెలంగాణ రాష్ట్రంలో మీరు ఎన్ని మాట్లాడినా కూడా బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు జోడెద్దులాగానే పనిచేస్తున్నారు. తెలంగాణలో ఎన్ని అవమానాలు జరిగినా, ఎన్ని అన్యాయాలు జరిగినా, దళితుల మీద దాడులు జరిగినా, రైతుల మీద దాడులు జరిగినా, ఏం చేయకుండా మీరు ప్రభుత్వాన్ని ప్రశ్నించండి. కేటీఆర్ గారిని ప్రశ్నిస్తారా, కౌశిక్ రెడ్డిని ప్రశ్నిస్తారా? ప్రతిపక్ష పార్టీని ప్రశ్నించడం వల్ల రాదండి. కౌశిక్ రెడ్డికి మా కేంద్ర మంత్రులు అనాల్సిన పరిస్థితి ఏముంది? ఆయనకి ఏంటి అవసరం? అభివృద్ధి గురించి ఏమంటున్నా, అభివృద్ధి గురించి చెప్తున్నా. ఇప్పుడు అక్కడ జరిగిన సంఘటన రమ్మంటారు కాబట్టి బండి సంజయ్ గారిని కూడా రమ్మని చెప్తున్నాము. అదే విధంగా రేవంత్ రెడ్డి గారిని కూడా చెప్తున్నాము. లేకపోతే ఎవరు డ్రగ్స్ గురించి మాట్లాడకండి. యాదగిరి గారు ఇప్పుడు డ్రగ్స్ గురించి మాట్లాడకండి, ఊరుకోండి. సరే యాదగిరి గారు మాట్లాడాలనుకుంటే మీ పెద్ద నాయకులే కదా రేవంత్ రెడ్డి, బండి సంజయ్ గారు రమ్మంటే కేటీఆర్ గారు కూడా వస్తారని చెప్పి మా పార్టీ తరఫున కౌశిక్ రెడ్డి గారు చెప్పారు. దాన్ని తప్పేముందండి? మీరు వస్తారా అండి, లేకపోతే మాట్లాడుతున్నారు అసలు. సరే యాదగిరి గారు, మేడం ప్రభాకర్ గారు ఒక్క సెకండ్ అండి. స్టేట్ గవర్నమెంట్ ఎవరి చేతిలో ఉంది? ఒకవేళ నిజంగా ఒకటి ఇలాంటి మా దగ్గర ఒకవేళ డ్రగ్స్ జరుగుతున్నదని రెండు రాష్ట్ర ఒకటే కదా, కాంగ్రెస్ ఒకటే కదా. దాడులు జరుగుతుంటే పోలీసులు ఎవరైనా అరెస్ట్ చేసినా, పోలీసులు నిలబడి దాడులు చేస్తున్నారు, బీజేపీకి సహకరిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ. మీరు ఏ విధంగా మాట్లాడుతున్నారు? యాదగిరి గారు సార్ చెప్పండి. అది ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డి గారు ఏమన్నారంటే సీఎం రేవంత్ రెడ్డి అలాగే బండి సంజయ్ కలిసి ఈ రెండు పార్టీల వాళ్ళు కలిసి మమ్మల్ని మాపై ప్లాన్ చేశారు, దాడికి చేశారని అంటున్నారు. ఏ ఆధారాలతో మీరు ఇది వాళ్ళే చేశారని అంటున్నారు? ఇది కేవలం రాజకీయ లబ్ధి కోసమే, అంటే పాపులారిటీ పొందడం కోసమే ఇలా చేస్తున్నారు అంటే మీరు ఏం చెప్తారు? నేను ఏమంటున్నానండి, అదే నిజమైతే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు దాడి చేసిర్రా, బీజేపీ పార్టీ కార్యకర్తలు దాడి చేసిర్రా, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మీ చేతుల్లోనే ఉంది కదా. అక్కడ వచ్చిన విజువల్స్ కూడా అన్ని మీడియాలలో ఉన్నవి వచ్చినాయి కదా. వారిని గుర్తించి అరెస్ట్ చేయండి. అదే కదా నేను కూడా కోరుతున్నది. ఇప్పుడు మేమేమన్నా వేరే ఉద్దేశం, మా పార్టీనా మీ పార్టీనా, పార్టీ ఎవరన్నా కానివ్వండి, దాడి చేసిన వారు తప్పు చేసిన వారిని అయితే శిక్ష తప్పదు కదా. మీరు ప్రభుత్వ కేంద్ర హోంమంత్రి గారి ఇంటి దగ్గరనే జరిగింది కదా. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది కదా, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించండి. మీరు కోరండి, మేము కూడా చెప్తున్నాము. అక్కడ దాడి చేసిన వాళ్ళను అరెస్ట్ చేయండి, వారి మీద శిక్ష వేయాలండి. అది మీరు చేయకుండా నిలబడి పోలీసు వారు కంప్లైంట్ ఇవ్వండి. వాళ్ళ ఎవరైతే దాడులు చేశారో వాళ్ళు అరెస్ట్ చేయమని మీరు కంప్లైంట్ ఇవ్వండి. బీఆర్ఎస్ పార్టీ నుంచి కంప్లైంట్ ఇవ్వండి. అప్పుడు ఎవరు చేశారో తెలిసిపోతుంది కదా, దొంగలు తెలిసిపోతుంది కదా. అది తప్పకుండా జరుగుతుంది. నేను అదే చెప్తున్నా. రాష్ట్ర ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు కానివ్వండి, ఎవరైనా సరే తప్పు చేసినప్పుడు కేటీఆర్ గారు
ఇప్పుడు కౌశిక్ రెడ్డి గారు చెప్పింది అదే, అక్కడ మిమ్మల్ని ఎక్కడ క్వశ్చన్ చేయలేదు. మీరు అన్నదానికే ఒకవేళ మా నాయకులు అనేక సార్లు మీరు కోరుతున్నారు కదా, మాతో పాటు మీ నాయకులు కూడా, పెద్ద నాయకులు, ముఖ్యమంత్రి గారు కానివ్వండి, కేంద్ర మంత్రి గారు వస్తే మా నాయకులు కూడా వస్తారు, మీరే టెస్ట్ చేసుకోండి. లేకపోతే ఇప్పుడు ఒకటి మీరు ఆలోచన చేయండి ప్రభ గారు, ఇప్పుడు నా మీద ఆరోపణ వచ్చింది, ఆరోపణ వస్తే నన్ను టెస్ట్ చేయాలంటే నా దగ్గరకు వచ్చి టెస్ట్ చేయాలి, లేకపోతే నేను పోతుంటే నా మీద టెస్ట్ చేయాలి. కానీ నేనే వచ్చి పోలీసుల దగ్గర నా దగ్గర డ్రగ్ వాడుతూ టెస్ట్ చేయమని పైపు పెట్టుకోవాలా? ప్రభుత్వాలు ఉన్న, కేంద్ర ప్రభుత్వాలు ఉన్న, మీకు ఎవరి మీద అనుమానం ఉంటే మీరు చేసుకోండి. సిట్లు పిట్లు వేసుకుంటూ ఉన్నారు కదా, రాష్ట్ర ప్రభుత్వం అనేక సిట్లు వేసేది కదా, దాని మీద ఒక సిట్ వేయండి. అనేక సార్లు చర్చలకు రమ్మని చెప్పి ప్రెస్ క్లబ్ లో మా నాయకుడు కేటీఆర్ గారు కూడా ముఖ్యమంత్రితో చర్చిస్తా అని చెప్పి ఒక కుర్చేసి కూర్చోబెడితే కూడా దాని మీద రాకుండా ఆయనకు తప్పించుకొని తిరిగాడు. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం మేమేం చెప్తాం, మీరు కాంగ్రెస్ పార్టీ నేనేం చెప్తున్నా ప్రభ గారు, కాంగ్రెస్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుంది, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతలేవు, గతంలో కేసీఆర్ గారు ఇచ్చిన పథకాలు కూడా అందుతలేవు. కాబట్టి మీరైనా సరే వారైనా సరే రాజకీయాలను పక్కన పెట్టి ప్రజల సంక్షేమం దృష్టిలో పెట్టుకొని ప్రజల కోసం మనం ఆలోచన చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. ఒకవేళ మీరు మోడీ గారు యాదగిరి గారు ఒక్క సెకండ్ అండి, సార్ యాదగిరి గారు ఒక్క సెకండ్ అండి, రాష్ట్రం హైదరాబాద్ మోడీ గారు సార్ యాదగిరి గారు ఒక్క సెకండ్ అండి. 4 కార్పొరేటర్లు యాదగిరి గారు ఎన్ని నిధులు తీసుకొచ్చారు గ్రేటర్ హైదరాబాద్ కు? సార్ 1 సెకండ్, ఒక్క సెకండ్ అండి. 8 మంది ఎంపీలు ఉన్నారు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, యాదగిరి గారు ఒక్క సెకండ్. మంది కార్పొరేటర్లు ఉండి ప్రధానమంత్రి కేంద్రం నుంచి సార్ ఒక్క సెకండ్ అండి యాదగిరి గారు. పోతున్నాయి మీకు. సత్యనారాయణ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని నిధులు తీసుకొస్తున్నారు? మీకు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు కేంద్ర మంత్రులు ఎన్ని నిధులు తీసుకొస్తున్నారు చెప్పండి. ట్రైబల్ యూనివర్సిటీ ఎవరు చేస్తున్నారు? మీరు మాట్లాడే మన్మూర్ ఎయిర్పోర్ట్ ఎవరి కోసం చేస్తున్నారు? సికింద్రాబాద్ నుంచి యాదాద్రి MMTS ట్రైన్ ఎవరి కోసం చేస్తున్నారు? ఇవన్నీ సెంట్రల్ ఫండ్స్ కాదా? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇవన్నీ ఈ కోట్లని మీకు కనిపించలేదా? డెవలప్మెంట్స్ మీకు కనిపించట్లేదా? మీరు వేసిన హైవేల మీద తిరుగుతారు, మేము వేసిన ఫ్యాక్టరీలకే జాబులు పోతారు, మళ్ళీ ఎవరిచ్చారు అని మాట్లాడతారు. మీరు ఎప్పుడైనా రామగుండం మెరైన్ ఫ్యాక్టరీ మీరు ఓపెన్ చేయించారా? సెంట్రల్ గవర్నమెంట్ ఓపెన్ చేయించిందా? ఇవన్నీ మీరు చేయలేదు కదా. మిషన్ విలేజ్ లో మిషన్ భగీరథ పేరు చెప్పండి, విలేజ్ లో ఫిల్టర్ బోర్డ్స్ కూడా కూడా ఇతరాలు అంతే వస్తుంది. కానీ అత్యధిక తీసుకురాలేదని చెప్తున్నాము. మిషన్ భగీరథ అని చెప్పారు, ఏ విలేజ్ లో కూడా ఫిల్టర్ బోర్డులు లేవు, వాళ్ళకి మంచి నీరు లేదు తాగడానికి మంచిగా. ఇంకా స్టిల్ మీ గవర్నమెంట్ లో గానీ ప్రతి ఇంటికి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, పంటకి నీరు అందక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మేడం ఒక్క సెకండ్ అండి, ప్రభాగౌడ్ గారు 1 సెకండ్ అండి. సార్ రామచంద్ర గౌడ్ గారు, వీళ్ళు మాట్లాడేది ఒక పార్టీ గురించి ఒకరు పార్టీతో కలిసి ఉందని మాట్లాడడం తప్పు. కాంగ్రెస్ పార్టీ అటు బీఆర్ఎస్ తో కానీ అటు ఇంకా బీజేపీతో ఎలాంటి సంబంధాలు ఉన్నాయి? ఏ పార్టీకి ఆ పార్టీ ఏదో పార్టీ ఉనికి చాటుకోవడానికి ఒకరి మీద ఒకరు మాట్లాడాల్సిన అవసరం లేదు. దయచేసి మేము ఎక్కువ చేస్తున్నా, ఒకరు మాట్లాడినప్పుడు ఇంకొకరు మాట్లాడవద్దు. ఇద్దరు మాట్లాడుతుంది ఎవరికి వినబడతలేదు, ఇద్దరిని తప్పే. ఒకటి మాత్రం చెప్తున్నాను ఏంటంటే, ఇక్కడ జరిగింది మాత్రము ఇప్పుడు బీజేపీ మహిళా సిస్టర్ గారు మాట్లాడేది, చిన్నమ్మ మాట్లాడేది ఏంటంటే మా సొంతింట్లోకి వెళ్ళి మేమే ఇస్తున్నాము అదే రకంగా మాట్లాడుతుంది. ఏంటంటే మెట్రో డ్రైవ్లు అనుకోండి, ఇంకేమనుకోండి. 8 మంది ఎంపీలను తెలంగాణ రాష్ట్రం నుంచి ఇచ్చాము, 8 మంది ఎమ్మెల్యేలను ఇచ్చాము, మాకు నిధులు ఎన్ని కావాలి, తెలంగాణ రాష్ట్రానికి మీరు నిధులు ఇస్తున్నారు, మీ ఇంటికి చేయడానికి మేము కట్టే ట్యాక్స్ నుంచి మా పర్సంటేజ్ ఎక్కువమని అడుగుతున్నాం. రైల్వే బడ్జెట్ లో మీరు ఎంత ఇస్తున్నారు, మామూలు బడ్జెట్ లో ఎంత ఇస్తున్నారు, అన్నిటికీ ముఖం చాట్ చేసుకొని మా ఇంట్లోకి ఇచ్చినట్టు మా సొంత ఆస్తి ఇచ్చినట్టు మాట్లాడడం పద్ధతి కాదు. నిజానికి ట్యాక్స్ కట్టుకుంది ప్రజలు దానికి మీరు చెల్లించాల్సిన బాధ్యత ఉంది. ఆ ఎలక్షన్ల ముందు మీ పరిస్థితి ఏందో తెలుస్తుంది. ఒకటి మాత్రం చెప్తున్నాను, అట్లనే బీఆర్ఎస్ మిత్రులను కూడా మాట్లాడుతున్నాం. బీఆర్ఎస్ ఎన్నో అక్రమాలు చేసినాయి, 12-13 సంవత్సరాల నుంచి
ఇంటర్ నుంచి చేసిన ఆ ఉద్యమాలను సరి చేసుకుంటూ వచ్చింది ఏదంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ అని అంటాము. అది కాళేశ్వరం గురించి సిబిఐ ఇస్తే దాన్ని 48 గంటల్లో బండి సంజయ్ గారు దాని మీద చర్య తీసుకుంటారు. అవన్నీ కాదు, ఒకటి మాత్రం రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎవరైనా కానీ చట్టాన్ని చేతిలో తీసుకోవాల్సిన అవసరం లేదు. చట్టాన్ని తీసుకోవాల్సిన ఎవరు తప్పే. ఆయన మాట్లాడేది కొద్దిగా అంటే మామూలుగా ప్రశాంతంగా మాట్లాడాలి, టెంపుగా మాట్లాడి ఇంకోరికి ఇబ్బంది కలిగించే మాట్లాడాల్సిన పరిస్థితి తీసుకురాకండి. అదే రకంగా భౌతిక దాడి చేసినారు 100% బీజేపీ చెందిన వాళ్ళు. డైరెక్ట్ గా అక్కడ కనబడుతుంది బండి సంజయ్ జిందాబాద్ అంటూ ఆ కట్టెలు పట్టుకొని వచ్చి బీజేపీ జిందాబాద్ అంటాడు. కాదనుకుంటే వాళ్ళు నేర్చుకోండి ఫస్ట్. నేను మాట్లాడు అంటే చట్టం తీసుకుంటది. మీరు మధ్యలో మాట్లాడకండి, ఏదంటే మీరు మాట్లాడండి. దాన్ని పట్టుకుని మీరు ఎట్లా మాట్లాడతారు? ఇప్పుడు మీ ఇంట్లో కూడా గొడవ జరుగుతుంది, నేనే వస్తాను రామచంద్ర గారు జిందాబాద్ అంటాను అంటే నువ్వే తెలుస్తుంది కదా. డైరెక్ట్ గా మీరు మీకు నిజాలు తెలియకుండా మాట్లాడకండి. బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు మా మీద నెపం నెట్టాలని బీజేపీ పేర్లు చెప్తే సరిపోతుందా? అది నిజమైపోతుందా? మాట్లాడాలి మనం. పిచ్చోడో అందరికి తెలుసు, మరి మీరు ఎట్లా మాట్లాడతారు? ఆయనే మనుషులు డబ్బులు ఇచ్చి పేరు చెప్పండి, అది ఆయన పేరు చెప్పండి చెప్తారు. గారు బండి సంజయ్కి లేదా పిచ్చి, పబ్లిసిటీ పిచ్చి, మతాన్ని రెచ్చగొట్టే పిచ్చి లేదా? గతంలో పోలీసులతో కొట్లాడలేదు, పోలీసులతో మేము కొట్లాడి రావాలి. అన్ని వన్ బై వన్ మాట్లాడండి సార్, ఒకరి తర్వాత ఒకరు రావాలి. సరే యాదగిరి గారు 1 సెకండ్ అండి, యాదగిరి గారు ఒక్క సెకండ్ ప్రభా గారు మీరు కంటిన్యూ చేయండి. ప్రభాగౌడ్ గారు మీ వీడియో మ్యూట్ అంటే స్ట్రక్ అయిపోయింది, ఒకసారి చూసుకోండి. ఇప్పుడు ప్రజాప్రతినిధి అన్నప్పుడు నువ్వు ఒక జాతరకి వెళ్ళినప్పుడు నీ పరిస్థితి ఏంటి? నీ సఖ్యతగా మెలగాలి. మేడం అక్కడ మహిళా పోలీస్ స్టేషన్ తో ప్రభాగౌడ్ గారు నువ్వు కొట్లాడాలి. మేడం మీ వీడియో స్ట్రక్ అయిపోయింది, రావట్లేదు, ఒకసారి చూసుకోండి. రైట్ సార్ యాదగిరి గారు మీరు అంటే చిరంజీవి గారు ఈ గొడవ అందరూ చూస్తూనే ఉన్నారు కదా, ఎందుకు మీరు ఇంకా పెంచుతుంటాను? ఏమంటున్నానంటే చిరంజీవి గారు మొదలే చెప్పండి సార్, ఒకరు మాటలతో దాడి చేస్తే దాడి చేస్తుంటారు. అంటే తమలపాకుతో నేను ఇట్లా అంటే తలుపు చెక్కతో నేను ఇట్లా అనే సమస్య తయారైతుంది. దీన్ని పెంచుదామా తుంచుదామా అంటున్నాను నేను. మన మీడియా పాత్ర కూడా ఉందంటున్నాను నేను. వాళ్ళు తప్పులు మాట్లాడినప్పుడు దాని ప్రచారం చాలాసార్లు చేయొద్దు అంటున్నాను. ఇప్పుడు బొడగుండుకు మోకాటికి ఉండేటట్టు మనకు కౌశిక్ రెడ్డి గారు మాట్లాడింది ఏంది? బట్టతలకు దీనికి సంబంధం ఉందా ఏమైనా? ఆయన బట్టతలకు ఆయన గుండె అయింది కనుక ఆయన తంబాకు నవ్వుకుంటూ అందులో గంజాయి తింటున్నాడు. గంజాయి ఎవరు తిన్నా లోపల పడేయాల్సిందే. గుట్కా కూడా నిషేధితమైంది, మీకు తెలుసు కదా రామచంద్ర గౌడ్ గారు. గుట్కా కానీ గంజాయి కానీ ఇటువంటి నిషేధిత పదార్థాలు ఎంపీ వాడుతుంది, ఎమ్మెల్యే వాడుతుంది, ఎవరు వాడిని తప్పే కదా అంటున్నాను నేను. ఇప్పుడు మీ అందరూ ఆరోపణలు చేసుకుంటే నాకు అర్థమైంది ఏంటంటే అన్ని రాజకీయ పార్టీలు ఇట్లాంటి వాడుతున్నారు, గంజాయి తాగుతున్నారు, సమస్య అర్థమవుతుంది. పక్క రాష్ట్రం వాడు ఉంటే కేటీఆర్, బండి సంజయ్, రేవంత్ రెడ్డి అందరు కూడా గంజాయి తింటున్నారనే సమస్య అందరూ అర్థం చేసుకుంటారు. మా అవమానం కదా మనకు అంటున్నాను నేను. ఆయన మాట్లాడే ఎంత తప్పు, దానికి భౌతిక దాడి అంతకంటే తప్పు కదా అంటున్నాను నేను. దాన్ని అర్థం చేసుకోవాలి కదా. ఇప్పుడు మళ్ళా మన దాడులు చేసింది ఎవరు అని మా ప్రభ గారు అంటున్నారు కదా. నేనేమంటున్నాను, రాష్ట్ర ప్రభుత్వం ఉంది కదా, రాష్ట్ర ప్రభుత్వం చెక్ చేసి ఎవడున్నాడో వాడు ముఖాలు కనపడుతుంటే వాళ్ళ మాటలు కనపడుతుంటే కరీంనగర్ గుర్తుపట్టరా వాళ్ళందరినీ కూడా? కరీంనగర్ నాకు టీఆర్ఎస్ వాడా లేకుంటే బీజేపీ వాడు అని తెలియదా? ఎందుకంటే ఎందుకు మభ్య పెడదాం, ఎందుకు మాట్లాడుకుంటారు ఇట్లా?
స్వామి కంటే స్వామి భక్తి, రాజు కంటే రాజు భక్తి చెప్తుంటే ఉంటది. మనం కూడా మాటలు దాడుతున్నాం, మీ ముగ్గురు చూస్తున్నాం మాటలు దాడుతున్నారు. మీరు వాడు పిచ్చోడు అంటారు, వాడు ఎడ్డోడు అంటాడు, వాడు ఇట్లా మాట్లాడితే ఏమైతుందండి? వాళ్ళు తప్పు చేస్తున్నారు అంటే వాళ్ళ దారిలో మనం కూడా పోదామా? ఆవులు కొట్లాడుకుంటాయి, లేక దూడలు కాళ్ళు పెరుగుతాయి. మనం కూడా సభ్యత నడుచుకోవాలి, మనం మాట్లాడాలంటున్నాను. మాట్లాడేటప్పుడు ప్రజలు చూస్తలేరా? ఇప్పుడు మేము అభివృద్ధి చేసినాం, అభివృద్ధి పోటీ పెడుతున్నారు బీజేపీను కాంగ్రెస్. నేనేమంటున్నాను, మీది కాదు, బీఆర్ఎస్ ఇచ్చినా బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా ప్రజల డబ్బులు మా సొమ్ము, మనందరూ సొమ్ము అంటున్నాం, మనందరూ ట్యాక్స్ పేయర్స్ మనీ. మేము ఇచ్చినా మా రోడ్ల మీద నడుస్తారంటే మీ సొంత జాగిరి, మీ రోడ్లు కావు, మీ జాగిరి కాదు అంటున్నాను నేను. ప్రజల సొమ్ము ప్రజలు రేపు అనుభవిస్తారు. పార్టీలు వాళ్ళు ఉంటే రేపు పోతే చూస్తలేమా? మనం దేశం మొత్తం 5 రాష్ట్రాలు ఏమైందో చూసినాం కదా. ఈ 3 ముఖ్యమంత్రులు ఇంటికి పంపించారు, చూసినారు కదా ప్రజల దృష్టిలో చూడగానే కాకండి. అనవసరంగా మీరు అందరూ అంటున్నా మీరు బాగాలేదంటే నేను మాట్లాడుతున్నా. ఏం మాట్లాడుతున్నారు మీరు? మీ సభ్యత ఉందని ఏం మాట్లాడుతున్నారు? ఒకసారి మీరు మాట్లాడకండి అంటున్నాను. ప్రభా గారు ఒక్క సెకండ్ అండి, మీకు ఇస్తానండి ఒక్క సెకండ్ అండి, మీకు ఇస్తా అవకాశం వస్తుందండి. మేము మీరు మాట్లాడేటప్పుడు అంటున్నదే తప్ప అంటున్నాను నేను. మాట్లాడితే కాక కూర్చొని నేను మాట్లాడితే ఏది పడితే మాట్లాడతా అంటే ఎట్లా? సభ్యత నేర్చుకోండి. ఇవాళ మహిళలు కూడా రాజకీయాలు రావాలంటే భయపడుతున్నాను మీరు అందరిని చూసి. మహిళలు రాజకీయాలు రావాలంటే తప్పుడు మాటలు వస్తాయేమో, లేకుండా ఆరోపణలు చేస్తారేమో. చాలా రాజకీయాల్లో చిరంజీవి గారు ఎట్లా ఉంటుంది అంటే, రాజకీయాల్లో ఇద్దరికి సమస్యలు వస్తాయి. మహిళలకేమో శీల మీద అపవాదం చేస్తారు. పురుషుడు అయితే వాడు ఎంత నిజాయితీ పరుడైనా సరే అవినీతి పరుడు అంటే ఆత్మహత్య చేసుకుంటాడు. అందుకని చెప్తున్నాను అంటే, మీరు దయచేసి మాట్లాడేటప్పుడు మంచిగా మాట్లాడండి, అనవసరంగా గొడవ పెట్టుకోకండి. రెండోది ఏంటంటే, ప్రజలు చూస్తున్నారు కదా మన డిస్కషన్, ఎవరిది అర్థం కాదు కదా. బండి సంజయ్ మీద దాన్ని ఖండిస్తున్నా నేను చెప్పిన మొట్టమొదటి. అంతకంటే ముందు ఆయన మాట్లాడింది అంతకంటే అధ్వానం అంటున్నాను. తప్పు మాట్లాడినా బండి సంజయ్ గారు పేరు చెప్పుకొని మన కౌశిక్ రెడ్డి గారి కారు మీద దాడి చేయడం తప్పు అంటున్నాను నేను. ఒకరి మాటలు దాడి చేసిన, భౌతిక దాడి చేసిన తప్పు కదా. అందుకనే దయచేసి దీని మీద కేసు రిజిస్టర్ చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం శాంతి భద్రతలు రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్నాయి. ఎవరి మీద దాడి చేసినా తప్పే అంటున్నాను. దాన్ని కేసు రిజిస్టర్ చేయండి, అక్కడ ఎవరు తేల్చండి. ఇప్పుడు మీరు అన్నట్టు మీరు ఆరోపణ చేసి ఊరుకున్నారు, అది బీఆర్ఎస్ వాళ్ళు దాడి చేసుకున్నాండి. ఉంటుంది అట్లా ఉండదు అనుకుందాం. ఉంటే కూడా చేద్దాం. వాడు ఎవడైతే వాడు బీఆర్ఎస్ కాంగ్రెస్ తేల్తాడు కదా, మీరు అరెస్ట్ చేస్తే అంటున్నాను నేను. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. ఇట్లాంటి దాడులు ప్రోత్సహించవద్దు. నాయకులు కూడా ప్రజలకు ఆదర్శం కావాలి, కానీ ప్రజలకు దుర్మార్గంగా ఇటువంటి చెప్తారా? దాడులు ప్రోత్సహిద్దామా? ఇట్లా చేద్దామా? అందుకని గంజాయి విషయంలో ఎవరు వాడుతున్నారనే విషయంలో సినీ సెలబ్రిటీస్ మీద చాలా ఆరోపణలు వచ్చినాయి. గత 10 ఏళ్ళు కూడా యాదగిరి గారు మీకు తెలుసు. 10 ఏళ్లలో ఏం జరిగింది? విచారణ పేరు మీద చేసిండ్రు, ఆఖరికి ఏం జరగలేదు. ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ మన పద్మనాభరెడ్డి గారు మేమందరం కూడా కేసు పెట్టాం హైకోర్టులో. ఏమైంది? ఇప్పటిదాకా ఇంతమంది ఆరోపణ చేశారు కదా, వీళ్ళందరినీ లోపలికి పంపించారు కదా, ఎంక్వైరీ చేశారు కదా, జైలుపోయింది. ఎందుకు పోలేదు? ఆ 10 ఏళ్ళలో పోలేదు, ఈ 2.5 ఏళ్ళలో కూడా పోలేదు అంటున్నాను నేను. మీరు దయచేసి చేసుకోండి. ఇద్దరు కూడా మారండి. మీరు ఆరోపణలు చేసుకోవడానికి అందరూ తాగుబోతులు, లేకుండా అందరూ గంజాయి తీసుకుంటారని అపవాదం తెచ్చుకుంటున్నారు. దీనివల్ల ప్రజల్లో మీరు అందరూ చులకనవుతున్నారు అంటున్నాను. దయచేసి ఇవాళ ఈ దాడిని ఖండించుకుంటూ ఆ దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలి, వెంటనే చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. ఆ మాటల కంటారా ఖచ్చితంగా మీరు మన కౌశిక్ రెడ్డి మీద కేసు పెట్టండి, ఆయన ఇజ్జత్ దావా పెట్టండి, ఎందుకన్నాడో చెప్పండి, అప్పుడు అది బాగుంటది. కానీ ఇప్పుడు నువ్వు ఒకటంటే నేను 4 అంటే ఏమైతుంది? ప్రజల్లో చులకన అవుతారు. రాజకీయ పార్టీలు అంటే ప్రజలు అసహించుకుంటున్నారు, రాజకీయ నాయకులు అంటే అసహించుకుంటున్నారు. ఆ రకంగా కాకండి అని నా ఉద్దేశం. సార్, అదేవిధంగా ఇప్పుడు కౌశిక్ రెడ్డి వర్సెస్ బండి సంజయ్ వివాదంలో రేవంత్ రెడ్డి బీజేపీతో కలిశారని చెప్పేసి బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణల్ని మనం రాజకీయంగా ఎలా చూడవచ్చు? ఎవరికొకటి కాదండి, వాళ్ళందరూ వేరు. అందరూ తమ ఓట్ల కోసం చేస్తున్నారు తప్ప ఏం లేదు. ఇద్దరు ఒకటి కాదు. ఎవరైనా అధికారం రావాలని కోరుకుంటారు. ఇప్పుడు బీజేపీ ఉన్నది, నిన్న కాక మనం పశ్చిమ బెంగాల్ అధికారంలోకి వచ్చింది, తర్వాత నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అంటున్నారు. వస్తారు, ఎవరికైనా హక్కు ఉంటుంది కదా, వాళ్ళ భావజాలం చెప్పుకోవడానికి హక్కు ఉంటుంది, చేసుకుంటారు, ఎవడు వద్దానని అంటున్నాను. కానీ ఇప్పుడు ఒకరి మీద ఆరోపణలు చేసుకొని ఒకరికి మన పార్టీ బి పార్టీ ఏ అని ఉండదు అంటున్నారు. అందరూ ఎవరి వాళ్ళు రాజకీయాలు చేసుకుంటారు, ఎవరి వాళ్ళు. కాకపోతే ఇక్కడ ఏమంటే 3 ముక్కల ఆటలో బీజేపీ ఏమంటది, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటి అంటది, బీఆర్ఎస్ ఏమంటది, బీజేపీ కాంగ్రెస్ ఒకటి అంటది, కాంగ్రెస్ ఏమంటది, బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అంటుంది. ఎవరు ఒకటి కాదు, ప్రజలకు అందరికీ తెలుసు. ఎవరి రాజకీయం వాళ్ళు చేసుకుంటున్నారు, ఎవరి ఓట్ల కోసం వాళ్ళు ప్రయత్నం చేసుకుంటున్నారు. ఇదంతా అందరికీ తెలిసిందే, కానీ కొత్తగా ఏం లేదు. ఇవాళ భౌతిక దాడులు, మాటల దాడులు తప్పే, అంతకంటే భౌతిక దాడులు ఇంకో తప్పు. ఒక పని చేస్తే బెస్ట్. అందరు సిద్ధమవుతున్నారు కదా. ఇప్పుడు అందరూ శాఖాహారులే, రొయ్యల కంపెనీ ఎందుకు మాయమవుతుంది? మరి అందరూ అంటున్నారు కదా, రేవంత్ రెడ్డి గారు రెడీ అంటాడు, కేటీఆర్ రెడీ అంటాడు, బండి సంజయ్ రెడీ అంటాడు అనుకోండి. ఈ ముగ్గురిని పంపిద్దాం. నా ఉద్దేశం ఈ ముగ్గురిని కూడా ఆ డ్రెస్కి పంపిద్దాం. ఎవరు తప్పు ఎవరు ఒప్పు తెలుస్తుంది అంటున్నాను నేను. కానీ రాష్ట్రంలో మీ ముగ్గురు సమస్య కాదు. ఇవాళ రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు పెరిగినాయా లేవా, ఇవాళ ఇంటింటికి దొరుకుతున్నాయా లేవా,
గ్రామాలలో కూడా దొరుకుతున్నాయి. ఎందుకు జరుగుతుంది? గతంలో 10 ఏళ్లలో ఏం జరిగిందని మీరు తప్పు ఒప్పు ఎప్పుడు కాదు. ఆనాడు 10 ఏళ్ళు ఏం జరిగిందో ఇప్పుడు అంతకంటే ఎక్కువ జరుగుతుంది కదా. గ్రామాలకు వెళ్దాం, ఎక్కడ గ్రామాల్లో చూసినా 10 రూపాయలు పెడితే మాదక ద్రవ్యం దొరుకుతుంది, మనకి ఏదో పౌడర్ దొరుకుతుంది. పోరలు కూడా 8వ తరగతి 10వ తరగతి పిల్లలు కూడా అలవాటు పడుతున్నారు. ఇది ఇట్లాగా కొనసాగుదామా? లేకుంటే మీరే ఇప్పుడు ఆవు చేలం వేస్తే దూడ గట్లెం వేస్తుంది అన్నట్టు మీరే ఇట్లాంటి ఆరోపణలు చేసుకుంటే ప్రజలు ఏమనుకుంటారు? అరే 3 పార్టీలు ఒకటే ఉన్నది, అందరు తాగుతున్నారు, అందరూ గంజాయి తీసుకుంటారు, మనమేం తీసుకోవద్దని నేర్చుకుంటారు కదా. ఇప్పుడైనా పెద్దలు ఆదర్శం అవుతారు కదా, రాజకీయ పార్టీలు ఆదర్శం అవుతాయి కదా. మంచికి ఆదర్శం అవుతారా లేకుంటే చెడుకు పోతారా మీరు ఆలోచించుకోవాలి. దయచేసి పరిశుభ్రమైన మాటలు మాట్లాడుకోకండి, బాడీ షేమింగ్ చేసుకోకండి. ఎవరైనా సరే మనిషి అందరూ ఒక్క తీరు ఉండరు. ఎవడు ఒక్క తీరు ఉంటాడు, వాని బట్టతలు ఉంటుంది, వాని కాలుకుంటూ ఉంటుంది, వాని చేయకుంటుంటది, చెప్పలేం. కనుక మీరు బాడీ షేమింగ్ చేసుకోండి, విధానాల పరంగా మాట్లాడండి. వారు చేసే విధానం తప్పనండి, విమర్శించండి, 1కి 4 సార్లు అనండి. ఎప్పుడు కూడా అరిస్తే అబద్ధం నిజం కాదు, నిజం అబద్ధం కాదు. అరవడం వల్ల లాభం లేదు. విధానపరమైన సూత్రప్రాయమైన విషయాలు మీరు మాట్లాడుకోండి, అప్పుడు సాధ్యమవుతుంది. ప్రజలు వింటుంటారు కదా, మన డిస్కషన్ వింటున్నారు, వాళ్ళు చేసే పనులు కూడా చూస్తున్నారు, విజువల్స్ కనపడుతున్నాయి కదా. దయచేసి దీని మీద శాంతి భద్రత రక్షించే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం. వాళ్ళ ప్రభుత్వం కాంగ్రెస్ ఉన్నది. ఒక దాడి జరిగిందంటే దాని మీద ఖచ్చితంగా చర్య తీసుకోవాలి. ఎవరు దోషులు ఏం చేయాలి, కోర్టుకు పంపాలి, కోర్టు చూసుకుంటుంది. రేపు పొద్దున దోషత నిరూపితం అయితే కాదా చూసుకుంటుంది. రైట్ సార్. ప్రభా గౌడ్ గారు, ఇప్పుడు నేను అనేది ఏంటంటే సార్, ఆయన మాట్లాడడం అనేది చాలా తప్పు. ఈ దాడులు జరిగేవి కూడా తప్పే, కానీ దాడులు బీజేపీ పార్టీయే చేసింది అనడానికి మాత్రం మేము ఒప్పుకోం. ఎందుకంటే మేము ఇప్పుడు కూడా ఎవరి మీద అట్లాంటి దాడులు అనేది మేము చేయలేదు. అది కూడా కంప్లైంట్ చేయమనండి. ఇప్పుడు పోలీస్ వ్యవస్థ ఉంది కదా, పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేస్తే ఆ సీసీ కెమెరాలు బట్టి వాళ్ళు ఎవరి మనుషులో ఏంటో అనేది క్లియర్ గా తెలుస్తుంది కదా. దాని ప్రకారం యాక్షన్ తీసుకోండి. మేము యాక్షన్ తీసుకోవద్దని చెప్పలేదే. మేము ఎందుకు బాధపడ్డాం? బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్నప్పుడు నోటుకి ఏది వస్తే అది మనం మాట్లాడకూడదు. సంస్కారం అనేది కొంచెం ఉపయోగించాలి బయట మాట్లాడేటప్పుడు. ఆయన ఇప్పుడు మిగతా నాయకుల్లాగా దన్నమని వచ్చేసి ఎదిగేసిన నాయకుడు కాదు ఆయన. మా బీజేపీ పార్టీకి ఒక సిద్ధాంతం ఉంటది. కింద నుంచి ఆయన ఎదిగిన నాయకుడు, RSS నుంచి దాని నుంచి ఆయన కష్టపడి పైకి వచ్చిన నాయకుడు. ఒక నాయకుడు గురించి మాట్లాడే ముందు కాస్త మనం ఆలోచించాలి. మనం ఏది పడితే అది పబ్లిక్ లో ఉంటున్నప్పుడు మనం ఏది పడితే అది మాట్లాడితే అది నిజం అనుకుంటారు కొంతమంది అబద్ధం అనుకుంటారు. సోషల్ మీడియా ఏంటంటే దేని నిజం చూపిస్తుందో దేన్ని అబద్ధం కింద చేస్తుందో కూడా మనం ఎవరైనా చెప్పలేము. కాబట్టి మనం మాట్లాడే ముందు కాస్త ఆలోచన చేయాలి. ఇప్పుడు నువ్వు దేనికోసం మాట్లాడావు, ప్రెస్ మీట్ పెట్టావు, నువ్వు దాని వరకు నువ్వు మాట్లాడాలి. అంతేగాని డ్రగ్ టెస్ట్ చేయించుకోవాలి, మీకు చెయ్యాలి అనేది నువ్వు మాట్లాడితే మేము కూడా ఏం మాట్లాడతాం? నీకు మానసికంగా నీకు బాగాలేదేమో, అందుకే నువ్వు మానసికమైన వైద్య టెస్టింగ్ మీరు కూడా చేసుకోవాలన్నది మేము ఖచ్చితంగా మేము మాట్లాడతాం. సో ఇట్లా మాట్లాడుకుంటూ పోతే కొట్లాట్లు పెద్దవి అవుతాయి తప్ప కానీ సమస్య అనేది పరిష్కారం కాదు. మీకు అక్కడ దాడి జరిగింది, మీరు కంప్లైంట్ చేయండి. మేము కంప్లైంట్కి ఆహ్వానం ఇస్తున్నాం కదా, మేమే కంప్లైంట్ చేయొద్దు అని అనట్లేదు కదా. ఎందుకంటే మా పేరు తీసుకొని, బండి సంజయ్ గారి పేరు తీసుకొని కొట్లాట్లు జరిగినాయి, అది వాళ్ళ పార్టీ వాళ్ళే. ఎందుకంటే మేము మొదటి నుంచి అనేది ఏంటంటే కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి పబ్లిసిటీ అనేది చాలా ఇష్టం ఆయనకి. ఆయన ఆ మధ్యన జాతరలో కూడా మహిళా కానిస్టేబుల్స్ తో కొట్లాడాడు. అది బయటకు రావాలి వివాదం అని చెప్పి బయటకు వచ్చింది. సో ఆయన ఏదో విధంగా మీడియాలో ఉండడానికి ఆయన ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. పెద్ద నాయకులు మాట్లాడితే ఖచ్చితంగా పేపర్లోకి మీడియాలోకి ఎక్కుతామని ఆలోచనలకు రావచ్చు. సో అది ఎవరిష్టం వాళ్ళది, అది మాకు అనవసరమైన విషయం. కాకపోతే నువ్వు ఏదైనా మాట్లాడవచ్చు, పార్టీ గురించి ఏదైనా మాట్లాడు, అంతేగాని వ్యక్తిగతంగా మాట్లాడే దోషాలు అనేది చేయకూడదు. దానికి మేము ఎప్పుడు కూడా అంగీకరించము. ఇంక ఈ దాడిలో మీరు కంప్లైంట్ చేయండి, దానికి మేము యాక్సెప్ట్ చేస్తున్నాము, అంతే. రైట్. అదేవిధంగా రాజకీయ విమర్శలకు ప్రతి విమర్శలు చేయాలి, కానీ ఇక ఇలా ఏకంగా ఒక ఎమ్మెల్యే కార్యాలయంపై దాడి చేసి అలా కారు అద్దాలు ధ్వంసం చేయడం అసలు ఏ రకమైన ప్రజాస్వామ్యానికి ఇది సూచిస్తుంది అంటారు? అది ఎవరు కూడా అంగీకరించేది కాదు. ఎందుకంటే ఇప్పుడు మన రాజకీయం అన్నాక మాట్లాడుకోవడం వేరు. అదే కదా ఇప్పుడు ఏమవుతుందంటే మనం పార్టీల వైజ్ గా మాట్లాడుకోవట్లేదు, వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు. కాబట్టి ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. అది మా వాళ్ళు చేశారా లేకపోతే ఆ పార్టీ వాళ్ళే చేసి మా వాళ్ళ మీద పెడుతున్నారా అన్నది కూడా మాకు తెలియదు ఇక్కడ. అది మనం నిజాలు ఎట్లా తెలుస్తుంది? ఫర్దర్ గా పోలీస్ వ్యవస్థకి కంప్లైంట్ చేసి అక్కడ FIR నమోదు చేస్తే అప్పుడు ఈ నిజంగా మా మనుషుల వాళ్ళ మనుషుల అనేది మనకు క్లారిటీ వస్తుంది. కానీ ఎవరైనా కూడా దాడులు అనేది తప్పు, ఈయన కూడా ఇట్లాంటి మాట్లాడడం తప్పు. సో ఈయన కూడా ఇట్లా మాట్లాడుకుంటే కొంచెం నోరు అదుపులో పెట్టుకుంటే చాలా మంచిది అన్నది మేము ఆలోచిస్తున్నాం. రైట్ సార్. యాదగిరి గారు సార్, మీరు ఏదైతే కరీంనగర్లో మీరు చేసిన వ్యాఖ్యలే బీజేపీ శ్రేణులకు రెచ్చగొట్టే వ్యాఖ్యలు అలా ఉన్నాయని
ఆరోపిస్తున్నారు. అదేవిధంగా మీ మాటల వల్లే కరీంనగర్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది అని వస్తున్న మాటలకి మీరు సమాధానం ఏంటి? అదే కదండి, ఇప్పుడు ఎవరు రాజకీయ విమర్శలు చేసిరు, అక్కడ జరిగింది ఏముంది? నిన్న జరిగిన సంఘటన జ్యువెలరీ షాప్ మీద దొంగల దాడి జరిగింది, కేంద్ర మంత్రి ఇంటి పక్క దగ్గరనే ఉన్నది కూతవేటు దూరంలో అని చెప్పేసి నిన్న జరిగిన సంఘటన. దాని మీద ఈ రోజు అంత పెద్దగా వీళ్ళు రెచ్చిపోయి ఆఫీస్ మీద దాడి చేయవలసిన అవసరం లేదు కదా. పాపం సోదరి చెప్తున్నది, మా వాళ్ళు కాదు బీఆర్ఎస్ కార్యకర్తలే దాడులు చేసుకొని బీజేపీ మీద నెపం నెట్టుతున్నారని చెప్తున్నారు కదా. నేను అదే చెప్తున్నాను, ప్రభుత్వం ఇప్పుడు కంప్లైంట్. యాదగిరి గారు కొంచెం మీరు ఫ్రేమ్ బయటకు వెళ్ళిపోయారు, సెంటర్లో కూర్చోండి. రైట్కి మీ రైట్కి సార్. నేను బయటకు జరగాల? ఓకే, ఇంకొద్దిగా. ఓకే సార్, కంటిన్యూ చేయండి. ఇప్పుడు అక్కడ బీజేపీ వాళ్ళకి అయితే తెలుసు కదండి. ఇప్పుడు ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే అయి ఉంటే మాకు తెలుస్తుంది, బీజేపీ పార్టీ కార్యకర్తలు కూడా మరి గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉన్నాడు అని అంటే, అంత ఏమాత్రం మాస్కులు లేకుండా అంత బలమైన మనుషులు వచ్చి కర్రలు పట్టుకొని కార్ల మీద దాడులు చేసి ఆఫీసుల మీద దాడులు చేస్తే వారిని గుర్తుపట్టలే రానండి. బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, బీజేపీ కార్యకర్తలు గుర్తుపట్టకపోతే, ఒకవేళ వారినే గుర్తుపట్టకపోతే ఈ ప్రభుత్వాలు అంత మొత్తం మాస్కులు లేకుండా ఉన్న వారిని గుర్తుపట్టలేకపోతే, అక్కడ పోలీసులు ఒకరి దగ్గర కూడా ఒక లాఠీ కర్ర లేదు పోలీసుల దగ్గర, వాళ్ళు నిలబడి దాడి చేయించినట్టున్నది అక్కడ ఉన్న వీడియోలలో. ఒకవేళ నిజంగా అదే నిజమైతే మరి ఆ పక్కన ఉన్న జ్యువెలరీ షాప్ లో దొంగలను ఏ విధంగా పట్టుకుంటారనండి? మాస్కులు పెట్టుకొని పోయిన వాళ్ళని ఏ విధంగా పట్టుకుంటారనండి? ఈ రాష్ట్రంలో జరిగే అనేక దొంగతనాలు కానివ్వండి, అరాచకాలు కానివ్వండి, ఈ ప్రభుత్వాలు ఏ విధంగా పట్టుకుంటాయండి? మాస్కులు రాత్రి ఎక్కడ లేకుండా, అరే పట్టపగలు పోయి ఆఫీస్ మీద దాడి చేసి కార్ల మీద దాడి చేసి అంత భయంకరమైన భయాందోళన సృష్టిస్తుంటే టిఆర్ఎస్ కార్యకర్తలను ఒకవేళ ఇప్పుడు మరి బీజేపీ పార్టీ తరఫున ఒకవేళ బీజేపీ పార్టీ కార్యకర్తలు అయితే వారి మీద శిక్షించమని చెప్పి మీరు ఆదేశిస్తారా? వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా? మీరు చెప్పండి. ఒకవేళ బీఆర్ఎస్ కార్యకర్తలు అయితే మేము బరాబర్ చర్య తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. కాకపోతే ఏంటంటే మీ పార్టీ కార్యకర్తలే ఇప్పుడు మీరే చెప్తున్నారు, కౌశిక్ రెడ్డి గారు ఆ మాటలు అన్నందుకే దాడి చేసినామని చెప్పేసి, మరి దాడులు చేయడం ఇవంతే దాడి జరిగాయి, ఆ దాడి మేమే చేసామన్న దానికి ఏంటి నమ్మకం అని అడుగుతున్నాను మీకు. ఇప్పుడు మొక్క మీద బీజేపీ కార్యకర్త బీఆర్ఎస్ కార్యకర్త అని రాసి ఉండదు కదన్నా. ఇప్పుడు మన ఇద్దరం ఉన్నాం, ఇప్పుడు మీరు బీజేపీ అని తెలుసు, నేను బీఆర్ఎస్ అని తెలుసు. అక్కడ ఇప్పుడు మన ఇద్దరం ఎక్కువ మాట్లాడుకుంటాం కాబట్టి తెలుసు. బయట జనాలందరూ కూడా ఓట్లేసే ప్రజలు ఎవరు బీఆర్ఎస్ ఎవరు బీజేపీ మనకి చెప్పలేదు కదన్నా. వాళ్ళ మొక్కలు రాసి ఉండదు కదన్నా. మీరు నేను గుర్తు పట్టకపోవచ్చు, బండి సంజయ్ గారి అనుచరులే. మీరు ఎలా మాట్లాడుతున్నారు, నేనేం మాట్లాడమంటారు చెప్పండి. మీరు యాదగిరి గారు మేడం ప్రభాకర్ ఒక్క సెకండ్ అండి ఏంటో తెలిసిపోతుంది కదా. మేడం ఒక్క సెకండ్ అండి మేడం. సార్ యాదగిరి గారు, అయితే మీరైతే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయలేదంటున్నారు, మరి బండి సంజయ్ ఆఫీస్ మీద మీ అనుసరులు ఎందుకు దూసుకెళ్లారు? అదేనండి, ఇప్పుడు వీళ్ళు వచ్చింది కాబట్టి మా వాళ్ళు అక్కడికి బయలుదేరితే పోలీసులు ఆపేసారు కదా. ఇప్పుడు మా కార్యకర్తలు బరాబర్ అడ్డుపోయింది. బీజేపీ కార్యకర్తలు మా ఆఫీస్ బద్దలు కొట్టిరని చెప్పేసి మా కార్యకర్తలు కూడా ఒక దగ్గరికి రాగానే పోలీసు వాళ్ళు అడ్డుకున్నారు, మమ్మల్ని రానియలేదు. కానీ బీజేపీ కార్యకర్తలు మాత్రం మా క్యాంప్ ఆఫీసుల మీద మా కార్ల మీద దాడి చేయడం కోసం మాత్రం పోలీసు వాళ్ళు ప్రత్యక్షంగా అక్కడ ఉండి దాడులు చేపించారు. ఒకవేళ నిజంగా మేమే చేసేదంటే మరి మీ ఆఫీసుల మీద దగ్గర దాకా కూడా పోవచ్చు కదా, మమ్మల్ని ఓనియలేదు కదా. అరే మా పక్క వాళ్ళు వచ్చి కొడుతుంటే మేము అడ్డుకోలేమా? ఏ విధంగా ఉంటాయో ఎవరికీ తెలియదు అన్న. రాజకీయంగా ఎవరు ఎక్కడ ఎప్పుడు ఏది అవసరమో అది చేస్తారు, కానీ అది అక్కడ చేసింది కూడా మీరు అదే. చేస్తున్నాడు ఆయన కోసం అందరూ మాట్లాడుకోవాలి. అది కాదన్న, ఒక మాట మీకు అడ్డొస్తున్నా. కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి కోసం అన్ని పార్టీలు మాట్లాడుకోవాలి, సోషల్ మీడియా అంతా హల్చల్ అవ్వాలి, ప్రతి ప్రజలు మాట్లాడుకోవాలి అన్నది ఆయన కాన్సెప్ట్.
దానికోసం ఆయన ఎంత దిగజారుడు రాజకీయమైనా ఆయన చేయడానికి రెడీ, కొట్టించుకోవడానికి రెడీ, కొట్టడానికి రెడీ, అన్నిటికీ ఆయన రెడీ. మేడం ప్రభాగౌడ్ గారు, అయితే కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా శాంతియుతంగా ఆందోళన చేయవచ్చు, కాకపోతే ఈ భౌతిక దాడులకు దిగి కరీంనగర్లో ఇలా శాంతి భద్రతల సమస్యను ఎందుకు సృష్టిస్తున్నారు? అక్కడ అది మా బీజేపీ పార్టీ ఎప్పుడు కూడా కొట్లాడింది లేదు. మీరు మొన్న వెస్ట్ బెంగాల్ లో చూస్తే అక్కడ కూడా మా ప్రజాప్రతినిధి మీద వీళ్ళు ఇది మమతా బెనర్జీ పార్టీ కార్యకర్తలు వచ్చి దాడి చేస్తే మేము ప్రతి దాడి చేశామా చెప్పండి మీరే? చేయలేదు కదా. చేశామా? చేయలేదు. మేము ఏనాడు కూడా ప్రతిదాడి చేయలేదు, మాటలతో మాట్లాడతాం తప్ప కానీ చేతల్లో మేము ఎప్పుడు కూడా దాడులు అనేది మేము ఏ రాజు చేసిన చరిత్ర లేదు మాకు. అది కావాలంటే మీరు చూసుకోండి. మా మీద నెపం మోయడాలు ఎక్కువైపోతున్నాయి, మా మీద బురద జల ప్రయత్నాలు ఎక్కువ చేస్తున్నారు తప్ప కానీ వాళ్ళ కోసం, వాళ్ళ రాజకీయ ఉనికిని కాపాడుకోవడం కోసం భారతీయ జనతా పార్టీ మీద బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారు. సో దాన్ని మేము ఎలా ఆహ్వానిస్తాం చెప్పండి? అంటే కేటీఆర్ పై కాదు మేడం, కేటీఆర్ పై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను ప్రశ్నిస్తే దాన్ని సహించలేక రౌడీ షీటర్లతో దాడులు చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. దానికి మీ సమాధానం ఏం చెప్తారు? ప్రశ్నించండి, రాజకీయంగా మాట్లాడే ప్రశ్నకి ప్రశ్నించండి, సమాధానానికి సమాధానం వస్తుంది. అంతేగాని బాడీ షేమింగ్ ప్లస్ డ్రగ్స్ ఇలాంటి టెస్టులు చేపించి ఇలాంటి మాటలు వ్యక్తిగతమైన విషయాలు మాట్లాడకూడదు అన్న. కౌశిక్ రెడ్డి గురించి మీ పార్టీలో మీకంటే బాగా ఎవరికి తెలుసు చెప్పండి? మీకే బాగా తెలుసు. మీరు ఇప్పుడు మీడియా ముందు మాట్లాడుతున్నారు కానీ ఆయన వ్యక్తిత్వం మీకు తెలీదా చెప్పండి? మీకు అన్ని తెలుసు, ఎందుకన్నా సపోర్ట్ చేస్తారు? బీఆర్ఎస్ పార్టీ అన్నంత మాత్రాన ఆయన ఏం చేసినా కూడా దానికి మీరు సపోర్ట్ చేయాలనుకుంటే ఎట్లా అన్న? మీరు కాస్త ఆలోచించండి అన్న. మా బీజేపీ ఏనాడైనా కొట్లాట్లు పెట్టుకుందా? బీజేపీ ఏనాడైనా కొట్లాట్లు పెట్టుకుందా? ఏనాడైనా ప్రతిదానికి దిగిందా? ఎప్పుడైనా చెప్పండి మా చరిత్రలో. అలాంటి మేము ఎందుకు చేస్తామన్నా? అదే కదా, అందుకనే చెప్తున్నా, మేము చేయలేనిది కూడా మా మీదే తోస్తున్నారన్న. మేము చేయలేనిది మా మీద తోస్తున్నాం, మళ్ళీ తోసినట్టుగా మళ్ళీ మా మీదకి మళ్ళీ దాడికి వస్తున్నారు. ఇదంతా వీళ్ళు సినిమా కౌశిక్ రెడ్డి పొలిటికల్ కాదు కానీ సినిమా స్టోరీలు చేస్తే డైరెక్టర్ అవ్వచ్చు. ఆయన చేయొచ్చు ఇలాంటివన్నీ కూడా. ఆయన బాగా పనికొస్తాడు. ఆయనకి ఎంతసేపు వివాదాలే కావాలి. మీరు చూడండి అన్న, 2.5 సంవత్సరాల్లో మీరు ఒకసారి ఆయన హిస్టరీ చెక్ చేయండి. ప్రతి చిన్న విషయానికి ఆయన వివాదంలోనే ఉంటాడు. ప్రతి చిన్న విషయం వివాదమే. ఆఖరికి ఆయన గుడికి వెళ్ళినా కూడా అది వివాదమే. ఏం చేసినా వివాదమే. అన్నింటిలో వివాదంలో కావాలని పోతున్నాడు ఆయన. కేవలం పబ్లిసిటీ పిచ్చింది ఆయనకి. ఆయన పబ్లిసిటీ కోసమే సోషల్ మీడియాలో ఎప్పుడు కౌశిక్ రెడ్డి అనేవాడు ఒక హల్చల్ కావాలి. అదే కేటీఆర్ దృష్టికి, కేసీఆర్ దృష్టికి అప్పుడే నేను మంచిగా పోతాను. ప్రభాగౌడ్ గారు మనకి టైం లేదండి, కన్క్లూజ్ చేసేయండి. చెప్తున్నాను కదండి, ఇప్పుడు ఎవరు అబద్ధాలు, ఎవరు తప్పులు చేశారో మీరు కంప్లైంట్ ఇవ్వండి, మేము ఆహ్వానిస్తామని మేము చెప్తున్నాం. మాకు తెలిసినంత వరకు మేమైతే దాడులు చేయలేదు. వాళ్ళే క్రియేట్ చేసుకొని అంత ఒక సినిమా స్టోరీ అల్లుతున్నారు అన్నది క్లియర్ గా మాకు తెలుస్తుంది. కాబట్టి మేము దేనికి భయపడట్లేదు. కాకపోతే మనం బయట మాట్లాడే ముందు కాస్త ప్రెస్ ముందు మాట్లాడినా బయట మాట్లాడినా ఎదుట వ్యక్తుల గురించి మాట్లాడే ముందు మన రాజకీయంగా మాట్లాడాలి, అభివృద్ధి విషయం కూడా మాట్లాడాలి తప్ప కానీ పర్సనల్ విషయాలు, తెలియని విషయాలు మనం మాట్లాడకూడదు. వ్యక్తుల్ని కింద పరిచే విధంగా మనం మాట్లాడకూడదు. అది మన సభ్యత కాదు, సంస్కారం కాదు. అది మేము క్లియర్ గా చెప్పాలనుకునేది. రైట్ రామచంద్ర గౌడ్ గారు సార్, యాక్చువల్ గా ఎవరు తప్పు చేసినా ఎవరు చేసినా 2 రోజుల్లో కూడా తెలిసిపోతుందండి. ఏ పార్టీ వాళ్ళు అయినా ఎవరు అనేది మనం చెప్పాల్సిన అవసరం లేదు. చట్టము మీరు మనం కాంప్లైంట్ ఇచ్చినా ఇవ్వకుండా కేసు రికార్డ్ అవుతుంది. కేసు రికార్డు ప్రకారం వాళ్ళు ఎవరు నాయకులు, మరి వాళ్ళ నాయకులు తెలిసిన తర్వాత మీ బీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా ఎవరైనా చట్టపరంగా వాళ్ళు చర్య తీసుకుంటారు. అక్కడ మాత్రం వేరే వాళ్ళకు ఉంటుంది. చట్ట ప్రకారం చర్య తీసుకోవాలని మాట్లాడే ముందు కూడా వన్ సెకండ్. ఇప్పుడు కౌశిక్ రెడ్డి వర్సెస్ బండి సంజయ్ వివాదంలో రేవంత్ రెడ్డి బీజేపీతో కలిసారని ఆరోపణలు వస్తున్నాయి, బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నారు. దీనిపైన మీరు ఏమంటారు? మనకి టైం లేదు, షార్ట్ లో కన్క్లూజన్ ఇచ్చేయండి. మేము కూడా బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అంటాం. ఎందుకంటే సిబిఐ రికార్డ్ లో సిబిఐకి మాకు అబ్బాయి చెప్పండి 48 గంటల్లో మేము వాళ్ళ మీద
కఠిన చర్యలు తీసుకుంటామని బండి సంజయ్ గారు ఎన్నిసార్లు మాట్లాడింది మీకు ఎవిడెన్స్ తో సహా కావాలంటే రికార్డెడ్ ఉన్నాయి. కానీ వాళ్ళు చేయలేదు. 48 గంటలు కాదు, 6 నెలలు అవుతుంది. మరి వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రతి విషయంలో కూడా వాళ్ళకి ఎందుకు ఓన్లీ స్టేట్ గవర్నమెంట్ కాదు, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. సెంట్రల్ కి సంబంధించిన వాళ్ళు చేసిన అక్రమాలను, విదేశాలకు పంపించిన నిధులను, సంపాదించిన Right, sir. Right, sir. సరే, యాదగిరి గారు. మేము కూడా ఇప్పుడు అంటున్నాము రామచంద్ర గారు, right అండి. బీజేపీ ఒకటే అనే రకంగా మేము మాట్లాడుతున్నాం. మాకు కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు కూడా సంబంధాలు ఉండే, భవిష్యత్తులో కూడా ఉంటాం. సింగల్ గానే ఉంటాం. వాళ్ళు ఉనికి చాటుకోవడానికి ఒకరి మీద ఫస్ట్ లో ఉన్నాము, మేము అధికారంలో ఉన్నాము, మేము మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళు అధికారం కోసానికి ఒకరి మీద ఒకరు జిమ్మి చేసుకుంటున్నారు. ప్రయోగాల ఫలితాలు. థ్యాంక్ యూ అండి. డిబేట్లో పాల్గొన్న గెస్ట్లందరికీ థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఇది వాళ్ళ మిడ్ డే డిబేట్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ స్వతంత్ర.